ప్రపంచ పరివహన దినోత్సవంగా ఈవేళ మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు ఈవేళ ప్రతి వాడవాడల పట్టణంలోనూ కూడా ప్రతి విలేజ్ల్లో కూడా మా కార్యకర్తల్ని నాయకుల్ని ఎమ్మెల్యేలని ఎంపీల్ని వీళ్ళందరినీ కూడా ఈ ఈ పొల్యూషన్ ఎక్కువగా అయిపోతున్న కారణంగా ప్రతి వాళ్ళు కూడా ఈవీ కార్లు కానీ ఈవీ సైకిళ్ళు కానీ లేకపోతే సైకిల్తో కానీ తిరగమని మా నాయకుడు పిలుపు మేరకు ఈవేళ ప్రతి వీధికి వార్డుకి ఈవేళ తిరుగుతున్నాం. తిరిగి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మన ఇంటికి ప్రతి ఇంటికి 2-3 మొక్కలు నాటితే ఈవేళ మొక్కలు నాటితే రేపు చెట్టు ఎల్లుటి వృక్షంగా మారి 10 మందికి మంచి స్వచ్ఛమైన గాలి మనకు వస్తుంది. ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. ఈవేళ పెట్రోలు డీజిల్ నుంచి వచ్చిన పొగ కానీ అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చిన కాలుష్యం కానీ ఇవన్నీ కూడా మన ప్రాణానికి హానికరం. ఈ అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఒక సైకిల్ మళ్ళీ కావాలి. మనం జీవితం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అప్పుడు ఎంత మన పూర్వీకులు ఎంత ఆయురారోగ్యాలతో ఉండేవారు. అప్పుడు స్కూటర్లు లేవు, కారులు లేవు, ఫ్యాక్టరీలు కూడా తక్కువ, పొల్యూషన్ చాలా తక్కువగా ఉండేది. మళ్ళీ అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించాలని ప్రతి అడవిలోనూ కూడా మొక్కలు నాటడం, ప్రతి ఇంటి ముందు కానీ పొలాల్లో కానీ పర్మనెంట్గా ఉండే పెద్ద వృక్షాలు నాటమని మన నాయకుడి పిలుపు మేరకు ఈవేళ ఈ సైకిల్ మీద వెళ్తుంటే నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది, హాయిగా ఉంది. ఈ సైకిల్ తొక్కడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అదే కారులోని ఇలా తిరిగితే మనకు ఆరోగ్యం కూడా ఉండదు. ఇటు ఫిజికల్ ఎక్సర్సైజు, అటు పర్యావరణం కూడా కాపాడుతాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపుకి నేను నా వంతు కృషి చేస్తున్నాను. జై పర్యావరణ దినోత్సవంగా మీ అందరికీ ఒక్కసారి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్లో అందుతున్నాయా? బాగా పరిపాలన బాగుందా? కూటమి ప్రభుత్వం ఎలా ఉందమ్మా? వచ్చే ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్స్ అలాగే కార్పొరేట్ డివిజన్ ఎలక్షన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ మొన్న ఎలాగైతే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా అందరూ మీరు 10 మంది 15 మంది చేత చెప్పి ఒక్కొక్కరు కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించేసుకోవడం ఏదమ్మా మనకి వెహికల్స్ కార్లు అన్నీ వచ్చి ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చి పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకని ఈవేళ పర్యావరణ దినోత్సవంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. అయితే ఈవీలో కానీ సైకిల్తో కానీ ప్రతి వార్డుకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని పర్యావరణం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పన్నారు. అవసరమైతే ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క 2-3 మొక్కలు మీరు నాటుకొని ప్రతి ఇంటికి కూడా పర్యావరణ పరిరక్షణ కాపాడాలని మీ అందరికీ ఇచ్చేస్తాం. ఇదంటే తెలుగుదేశం ఏ పథకానికైనా ముందు ఉంటుంది. మన విజయన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఆయన ఏం చెప్తే మనం చేసి మనకందరికీ ఉపయోగపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ మీకు బాగా చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. లోకేష్ బాబు గారి నాయకత్వం కుటుంబ ప్రభుత్వం బాగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వస్తున్నాయి మీకు? లోకరాజు తెలుగుదేశం గారి పరిపాలన అంతా బాగుందా? స్లోగా వెళ్ళిపో.
ఇవాళ పర్యావరణ దినోత్సవం కదా, ఓన్లీ సైకిల్ మీద ఎన్సీసీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎవరినైతే గెలిపేస్తారో వాళ్ళందరినీ తప్పదు. పర్యావరణంలో మనం కాపాడే బాధ్యత మనందరిది. ఇవాళ పర్యావరణ దినోత్సవంగా ఇంటింటికి కూడా ఒక మొక్క నాటండి. ఈవేళ మొక్కే రేపు చెట్టు ఎల్లుట వృక్షంగా మారుతుంది. జై తెలుగుదేశం, జై శ్రీరామ్, జై శ్రీరామ్.